సరే, ఇంకొక అతను తన సమస్య చెప్తూ ఉన్నాడు. నేను ఒక గోల్డ్ షోరూంలో బంగారం కొన్నాను. అది కొనేటప్పుడు 22 క్యారెట్లని నాకు అమ్మారు. కానీ అది 18 క్యారెట్లు ఇచ్చారు. కానీ ఆ 18 క్యారెట్లని నాకు అప్పుడు కొనేటప్పుడు తెలీదు. కొన్ని సంవత్సరాల తర్వాత అది 18 క్యారెట్లని తెలిసింది. ఇప్పుడు నేను వాళ్ళని అడుగుదామని వెళితే అక్కడ షాప్ లేదు. వాళ్ళ అడ్రస్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు నేను ఎవరి మీద కేసు పెట్టాలి? నాకు న్యాయం జరిగే అవకాశం ఉందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు 22 క్యారెట్స్ అని చెప్పి గోల్డ్ సేల్ చేసినప్పుడు మీకు ఏమన్నా స్లిప్ ఇచ్చినారా? మీకు ఏమన్నా సర్టిఫికేట్ ఇలాంటివి అంటే కొన్ని రెప్యూటెడ్ షోరూమ్స్లో సపోజ్ ఈ మలబార్ గోల్డ్ కానీ, లేదంటే ఖజానా జ్యువెలరీస్ కానీ, లేదంటే ఇంకా కొన్ని వెల్ నోన్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఒక సర్టిఫికేట్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ప్లస్ హాల్ మార్క్ సంథింగ్ ట్రేడ్ మార్క్స్, ఐఎస్ఐ ట్రేడ్ మార్క్స్ సంథింగ్ ఏదో ఇష్యూ చేసి ఇస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఏంటంటే అది ఎక్కడికి తీసుకెళ్ళినా 22నా 18నా అనేది ఇమీడియట్గా చెప్పగలుగుతున్నారు. ఆ పరిస్థితిలో మీరు కొన్నారా? లేదు అంటే ఈ చిల్లర దుకాణాలలాగా కొన్ని ఏరియాల్లో బంగారు షాపులు అనేటివి ఉంటాయి. వాటిల్లో కొంటే ఏంటంటే గ్యారంటీ అనేది మీరు చెప్పినట్టు చెప్పలేము. అది ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఒక నమ్మకం మీద తీసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి కొన్ని ఊర్లలో ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా అలవాటు అయి ఉన్న షాపులలో తీసుకుంటూ ఉంటారు. అది ఏదో ఒక నమ్మకం మీద పోతూ ఉంటుంది. ఇది ఒక సామెత కూడా ఉంది. బంగారు పని చేసేవాడు తన భార్య తాలిబొట్టు చేయమని ఇస్తే కూడా అందులో ఎంతో కొంత బంగారు అనేది తరువు తీసేస్తాడు అనేది వాడికి ఉన్న నైజం, అది వాడికి ఉన్న ఇది అని ఒక సామెత ఉంది. సో అట్లా ఏంటంటే దీంట్లో గ్యారెంటీ అనేది కంపల్సరీగా చెప్పలేం. సో ఇప్పుడు ఆ షాపు ఉంది ఒకవేళ షాప్ ఎత్తేసినారనుకోండి, ఎవరి మీద కంప్లైంట్ ఇస్తారు? మీరు ఎవరని ఇస్తారు? ఆ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా? అటువంటివి ఏమైనా ఉంటే సో అండ్ సో ప్లేస్లో సో అండ్ సో ఈ షాప్ ఉన్నింది అని చెప్పేసి ఫస్ట్ అయితే కంప్లైంట్ అయితే చేసి చూడండి. వాళ్ళు అంటే మీకు ఎంక్వైరీలోకి వీళ్ళు పలాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ షాపు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కానీ, ఆ ఓనర్ ఒకవేళ షాప్ రెంటెడ్ అయితే ఆ ఓనర్కు వాళ్ళు తెలిసిన వాళ్ళని ఇవ్వటం కానీ అట్లా ఏదైనా దొరకాలి తప్ప వాళ్ళు తీసేసి కూడా కొన్ని సంవత్సరాలు అయిందంటే నాకు తెలిసి మ్యాక్సిమం కొంచెం కష్టం వాళ్ళు ట్రేస్ అవుట్ కావడం అనేది. ట్రేస్ అవుట్ అయితే వెల్ అండ్ గుడ్. మీకు ఇచ్చినది ఇదే అని కూడా చూపించగలగాలి. మళ్ళీ మీకు ఇచ్చిన ఆర్నమెంట్ ఇదే, అప్పుడు ఇచ్చిన ఆర్నమెంట్ ఇదే, దీనికి మేము 22 క్యారెట్స్ ఇచ్చామని కూడా ఇది ఉండాలి, మీరు చెప్పగలగాలి. దానికి మీరు చూపించగలగాలి. చిన్న షాపులలో అయితే చిన్న రసీదులలాగా ఇస్తారు. అవి 22 క్యారెట్స్ 18 క్యారెట్స్ ఇంత గోల్డ్ 1 తులా 2 తులాస్ అట్లా ఇచ్చేసి టోటల్ బిల్ ఇంత అని ఇస్తారు. అది అట్లాంటి స్లిప్స్ ఏమన్నా ఉన్నా కూడా అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు 7 డేట్లో మేము ఇది సేల్ చేసాము, ఎస్ కరెక్టే, ఇది 22 క్యారెట్స్ అని ఇచ్చాము, ఇదే ఆర్నమెంట్ ఇదే ఇది, కానీ ఇప్పుడు 18 ఉందని ఒప్పుకుంటే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. లేదు అంటే కొంచెం కష్టమైన విషయమే ఇది. ఇంకొకటి ఏంటంటే బంగారం పర్చేస్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళ గురించి అని కాదు కానీ నాకు తెలిసి అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాల్లో కూడా అంటే నా సరౌండింగ్స్లో కూడా మా చుట్టుపక్కల మా పేరెంట్స్ కానీ మా చుట్టుపక్కల మా రిలేటివ్స్ కానీ వాళ్ళు తీసుకున్నది ఏంటంటే నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు ఏంటంటే కంటిన్యూస్గా ఒకటే షాప్కి అప్రోచ్ అయ్యేవాళ్ళు వాళ్ళు. ప్లస్ గ్రూప్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళు ఒకటే చోట పర్చేజ్ చేసేవాళ్ళు. అంటే ఒక పర్సన్ కొత్తగా వస్తే మోసం చేయడం ఈజీ, కొన్ని సంవత్సరాలుగా కొన్ని షాపులకు అటాచ్ అయి ఉన్న వాళ్ళని మోసం చేయడం కొంచెం కష్టం. ఎందుకు అంటే టోటల్గా బిజినెస్ లాస్ అవుతుంది కాబట్టి ఆ రకంగా చేయరు సాధ్యమైనంత వరకు. ఆ రకంగానే నేను చూసింది ఏంటంటే కొన్ని షాప్స్ అయితే అవి చిన్న షాప్సే. అప్పట్లో ఉన్నప్పుడు అసలు నాకు తెలిసి ఈ మలబార్ గోల్డ్ అవి ఇవి నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే రాలేదు. ఇంత ఏవో మెట్రోపాలిటన్ సిటీస్లోనో కాస్మోపాలిటన్ సిటీస్లోనో ఉండిండొచ్చు. కానీ మేము ఉన్న వాతావరణంలో అయితే మాకు తెలిసి అయితే ఇలాంటి షాప్స్లోనే కొన్నారు. ప్లస్ నమ్మకంగానే ఉన్నాయి. అవి స్టిల్ రన్నింగ్లో కూడా ఉన్నాయి నాకు తెలిసి ఇప్పటికి కూడా. అంటే షాప్ ఎత్తేస్తే అంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ తరతరాలుగా చూసిన షాప్స్ని చూసే పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అన్న గ్యారంటీ ఉంది. వీళ్ళు సో అండ్ సో పర్సన్స్ సో అండ్ సో ప్లేస్లో వీళ్ళు బాన్ అండ్ బాటప్ కాబట్టి మాకు నమ్మకం ఉందని తీసుకున్నారు. ఆ విధంగానే సర్వైవ్ అయినారు. సో ఇట్లా ఏంటంటే ఎక్కడో అనామకంగా వెళ్ళి కొనేసి ఆ షాప్ తీసేసిన తర్వాత వారి మీద కొన్ని సంవత్సరాల తర్వాత కంప్లైంట్ ఫైల్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఇది బంగారం కొనేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి, నమ్మకమైనటువంటి చోటే కొనాలంటారు. అవును. తర్వాత అదేది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదని చెప్పేసి ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు 4 క్యారెట్స్ పర్ తులా లాస్ అయిందంటే ఎన్ని తులాలు కొన్నారో తెలియదు కానీ 4 క్యారెట్స్ లాస్ అయిందంటే మంచి లాసే కదండి. ఒక 10 తులాస్ అంటే అందులో ప్రతి తులానికి ఒక 4 రెట్లు 4 క్యారెట్స్ పోయినట్టే.
సో దానికి ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారనేది అసలు పర్సన్సే లేరు. సమ్ కేసు పెట్టాలంటే కూడా ఒక వ్యక్తి అనేది ఉండాలి కదా, సమ్ అపోనెంట్ అనేది ఉండాలి, ఒక హర్ట్ చేసిన వ్యక్తి అనేది ఉంటేనే అతని మీద ఏదైనా యాక్షన్ తీసుకోగలం. కానీ ఆ పర్సనే లేడు, అబ్స్కాండ్, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు ట్రేస్ అవుతారో లేదో తెలియదు, మనీ రికవరీ అవుతుందో లేదో కూడా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సార్.